హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? డిన్నర్ అయితే అయిపోయిందా మీ అందరిది? మాది డిన్నర్ అయితే అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి మధ్యాహ్నం అనమాట, లంచ్ వీడియో. ఈ మధ్య ఫుడ్ వీడియోలు అయితే అస్సలు పెట్టట్లేదు, ఎందుకంటే పండగలు బిజీ అనమాట. ఉగాది తర్వాత వచ్చేసి శ్రీరామనవమి, తర్వాత హనుమాన్ జయంతి, ఇట్లా పండగలు వస్తూనే ఉన్నాయి. సో ఇంకా సమ్మర్ ఒకటి, పనులు ఎక్కువ ఉండడం వల్ల ఒకటి, ఇంకా హడావుడిగా వంట చేసేస్తున్నా. కిచెన్లో అయితే ఫుల్ వేడిగా ఉంటుంది. సో గబగబా వంట చేసుకోవడము ఇంకా అట్లా అయిపోతుంది అనమాట. అందుకని ఫుడ్ వీడియో అయితే అసలు పెట్టట్లేదు. సో ఈరోజు అయితే తీసానమాట. నా ఫ్రెండ్స్ అయితే కొందరు అడిగారు, మీ ఫుడ్ వీడియో ఈ మధ్య చేయట్లేదు ఏంటి అని. సో అందుకని చెప్పేసి అయితే వీడియో చాలా సింపుల్ కర్రీ అనమాట. ఇది ఏంటంటే అండి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు మంచి ఆయిల్లో ఫ్రై చేసి లాస్ట్కి పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి, కొంచెం కడిగి ముక్కలు కట్ చేసి దాన్ని మిక్సీకి పట్టేసి పేస్ట్ ఈ ఉల్లిపాయల్లో వేయడమే. అంత సింపుల్ కర్రీ అనమాట. అసలు కర్రీ ఎంత బాగుంటుంది అంటే అమృతంలాగా ఉంటుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ ఒకటంటే, ఈ పండగలప్పుడు మనం టెంకాయ కొడుతూ ఉంటాము. కొందరు పచ్చడి తినరు. మా ఇంట్లో అయితే అసలు పచ్చడి తినరు అనమాట. చాలా తక్కువ తినేది. పచ్చిమిరపకాయలు వేసి పుదీనా వేసి చట్నీ చేస్తే బాగుంటుంది, కానీ తినరు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా ఉల్లిపాయతో కర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది అనమాట అండి. ఇంకా మనం శుక్రవారం, శనివారం అట్లా ఇంకా నాన్ వెజ్ తినని టైం, ఎగ్ తినని టైంలలో ఈ ఆనియన్తో ఈ కర్రీ చేసుకుంటే, కొబ్బరి మంచిగా పేస్ట్ చేసి వేసినామనుకోండి, చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి. మనకి ఏంటంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకటి సూపర్గా ఉంటుంది అనమాట అండి. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో. కొంచెం వాటర్ వేసి లూజ్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే మా పిల్లలకి కొంచెం ఇట్లా చిక్కగా ఉండడమే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా గట్టిగానే చేసినాను. వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుంది అంటే అండి, చూస్తున్నారు కదా చాలా సూపర్గా ఉంటుంది. కొబ్బరి వేస్ట్ కాకుండా అట్లా ఇది కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి ఖాళీ కరివేపాకు, మంచి ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అంతే, ఇంకేం అవసరం లేదు. ఉప్పు కారం లైట్గా వేసుకోవాలి, కొబ్బరి పేస్ట్ చేసి వేసుకోవాలి అంతే. పేస్ట్ కాదు, కొంచెం మిక్సీ పట్టేసేయాలి, వేసుకోవాలి అంతే. పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంటే సరిపోతుంది అంతే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మా లంచ్ అనమాట. చూస్తున్నారు కదా, నాకైతే కడుపు నిండా తినేసాను అనమాట అన్నం ఈరోజు. చాలా బాగా వచ్చింది కర్రీ. బాయ్ మరి.